గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ సహచర మంత్రివర్యులందరికీ, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, అధికారులకు, ప్రియమైన వేములవాడ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. ఈరోజు ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి వేములవాడ పుణ్యక్షేత్రానికి రావడం, అత్యంత పవిత్రమైన ఈ దేవాలయంలో దర్శనం చేసుకోవడం, ఈ దేవాలయంలో చాలా కాలం నుంచి భక్తులు ఎదురు చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఈరోజు మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, మరి మీ జిల్లా నాయకులు అందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని, రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంత్రులని మీ నియోజకవర్గానికి పిలిపించుకొని 1000 కోట్ల పైచిలకు అభివృద్ధి కార్యక్రమం పనులు ఒకే రోజు ప్రారంభం కావడం ఇది వేములవాడ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మరి నిజంగా ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు మీ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారంటే, ఒకేసారి మిడ్ మానేర్ బాధితులకు 4696 ఇళ్ళు ఒకేసారి. మరి పురాతనమైన దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ శివాలయం డెవలప్మెంట్కి 76 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీ పట్టణంలో యాన్ డిపో మరి ఎంతో కాలం నుంచి మరి ప్రజలు కోరుకుంటున్న యాన్ డిపో 50 కోట్ల రూపాయలు. అదేవిధంగా గుడికి మూలవాగు నుంచి కొత్తగా విస్తరించిన రోడ్డు 47 కోట్ల రూపాయలు. అదేవిధంగా మీ ప్రాంతానికి మరి రేవంత్ రెడ్డి గారు, మీ జిల్లా మంత్రులు శంకుస్థాపన చేసి ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు మరి అందరి చేతుల మీదుగా ఈరోజు పనులు ప్రారంభమైన 166 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్టల్ బ్లాక్, అదేవిధంగా జిల్లా పోలీస్ కార్యాలయం, జిల్లా గ్రంథాలయం, మరి ఉమెన్స్ హాస్టల్ 5 కోట్ల రూపాయలతో ఉమెన్స్ హాస్టల్. అదేవిధంగా మన నిరుద్యోగ యువతకి వృత్తి నైపుణ్యం కల్పించి వాళ్ళ ఉద్యోగాలు అవకాశాలు పెంచడానికి అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ 42 కోట్ల రూపాయలతో. మరి వేములవాడ మున్సిపాలిటీలో డ్రైనేజ్ పనులకు 4 కోట్ల రూపాయలు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి 1.5 కోట్ల, మేడిపల్లిలో జూనియర్ కాలేజ్కి 5 కోట్ల రూపాయలు, ప్యాకేజ్ 9 వర్క్కి కాళేశ్వరం ప్రాజెక్టుకి 5 కోట్ల రూపాయలు విడుదల. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు భూసేకరణకి 5 కోట్ల రూపాయలు. మరి గుడిలో అన్నదానం కేంద్రానికి మరో 35 కోట్ల రూపాయలు. ఈ విధంగా వేములవాడకి నాయకత్వం వహిస్తున్న మీ ఆదర్శ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్లలో నిరంతరం పోరాటం చేస్తున్న ప్రియమిత్రుడు మహేందర్ రెడ్డి గారు, మరి సిరిసిల్ల కాంగ్రెస్ కార్యకర్తలందరూ మీ కోరిక మేరకు గౌరవ మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వేములవాడకు వచ్చి మరి 1000 కోట్లకు సుమారు పనులు శంకుస్థాపన చేయడం
అది మీ అందరి అదృష్టం. ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరగబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. 2-3 నిమిషాల్లో నేను ముగిస్తాను. మిత్రులారా, మన ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం కాలం పూర్తి చేసే సమయంలో 2-3 విషయాలు మీకు చెప్తాను. స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ వరి పంట పండింది ఈసారి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశంలోనే ఎక్కువ వరి పంట పండింది ఈ వానాకాలం పంట అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. ఎంత గొప్ప విషయం ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గత పాలకులు పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. ఈ వానాకాలం పంటకి ఒక్క చుక్క నీళ్లు, నేను ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కానీ, అన్నారం బ్యారేజ్ నుంచి కానీ, సుందిల్ల బ్యారేజ్ నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో అతి భారీ వరి పంట పండిందనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, గర్వపడాలని చెప్పి నీకు మనం చేస్తున్నాను. 66.7 లక్షల ఎకరాల్లో 66.7 లక్షల ఎకరాల్లో మా తెలంగాణ రైతన్న 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ వానాకాలం పండించిందంటే ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు, ఈ వ్యవసాయ శాఖ, మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండించిన విషయం మన అందరం గర్వపడాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా సుమారు 11 నెలల మన ప్రభుత్వ హయాంలో 50,000 మన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. దయచేసి మీరు గతంతో పోల్చుకోవాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపడానికి నానా తంటాలు పడ్డారు, నింపలేకపోయినారు. 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు నింపినము. అదేవిధంగా మీ జిల్లా మంత్రి ప్రియ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఆర్టీసీలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా ఉచితంగా ఆర్టీసీ బస్సు ఈరోజు ప్రయాణం చేయగలుగుతామంటే మన ప్రభుత్వం మహిళలకి ఎంత సదుపాయం కల్పించిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మరో మీ జిల్లా మంత్రి ప్రియ మిత్రులు శ్రీధర్ బాబు గారి సమర్థవంతమైన నాయకత్వంలో 10,000 కోట్ల పెట్టుబడి అనేక దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కొత్త కంపెనీలు, ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయంటే మన ప్రభుత్వంలో ఏ విధంగా ముందుకు పోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఎల్పిజి సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తున్నాం. మీ ఎవరికి అనారోగ్యమైన 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్. రైతు రుణమాఫీ విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు 21 లక్షల మంది రైతులకి మన ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. గర్వంగా చెప్పుకోవాలి. మిగిలిపోయిన వాళ్ళకి 1-2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను కూడా మనవి చేస్తున్నాను. ఈ విధంగా మనం చెప్పిన మాట తప్పకుండా ఏ ఒక్క మాట తప్పకుండా మన ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఇరిగేషన్ సంబంధించిన కొన్ని విషయాలు నేను మనవి చేస్తాను. ఇరిగేషన్ విషయంలో శ్రీధర్ బాబు గారు
చెప్పారు. నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నా, ఇంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు కోరితే 400 కోట్లతో గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేసినాము. కేబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో. శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇస్తున్నా, మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండి, నీళ్లు ఉండి, బీసీ రేషియో ఉంటే తప్పనిసరిగా మంజూరు చేస్తాము, ముఖ్యమంత్రి గారి అనుమతితో మంజూరు చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. మీ ప్రాంతానికి ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజ్ 9 ఇప్పటి వరకు 83% వరకు పూర్తయింది. 1180 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. మేము వచ్చే సంవత్సరం లోపల, ఈ రోజు నుంచి ఒక సంవత్సరం లోపల 340 కోట్లు ఖర్చు పెట్టి 86,000 ఎకరాలు ప్యాకేజ్ 9 కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు తీసుకురాబోతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు మాటిస్తున్నాను. ఈ 86,000 ఎకరాల్లో 56,000 ఎకరాలు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో, 30,000 ఎకరాలు వేములవాడ నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ 9 పూర్తి చేసి సాగులోకి తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. అదేవిధంగా కల్కోట సూరమ్మ ప్రాజెక్టుకి 75 కోట్లు మన ప్రభుత్వం వచ్చినాక ఖర్చు పెట్టినాం. మరో 30 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో 151,400 ఎకరాలకి పనులు పూర్తి చేసి, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1 పనులు పూర్తి చేసి 151,000 ఎకరాలకి నీళ్లు ఇస్తాము. ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి ఆది శ్రీనివాస్ గారు ఈ విషయంలో పదే పదే మా ఎంబడబడుతున్నాడు. తప్పనిసరిగా నిధులు మంజూరు చేస్తాం, పనులు పూర్తి చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 2 చాలా మటుకు పనులు అయిపోయినాయి. మరో 172 కోట్లు ఖర్చు పెడితే వేములవాడ నియోజకవర్గానికి 40,000 హలో 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 వస్తుందా? ఓకే. శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ 2 ఎక్కువ శాతం పనులు అయిపోయినాయి. 172 కోట్ల పనులు మిగిలినాయి. ఆ పనులు పూర్తి చేసి వేములవాడ నియోజకవర్గంలో 40,500 ఎకరాలకి కొత్తగా నీళ్లు ఇవ్వబోతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను అనౌన్స్ చేస్తున్నాను. అదేవిధంగా కోరుట్లలో ఇదే ప్యాకేజ్ ద్వారా 2,500 ఎకరాలకి నీళ్లు ఇవ్వబోతున్నాము. మరి మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు, సిరిసిల్ల నుంచి మహేందర్ రెడ్డి గారు, చొప్పదండి నుంచి సత్యం గారు, ఈ ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు అనేక మార్లు ఈ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నాకు చాలా విషయాలు రిప్రజెంట్ చేస్తున్నారు. నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నా, ఇన్ఛార్జ్ మంత్రిగా, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను మరోసారి ఒక వారం రోజులు వచ్చి అన్ని విషయాల్లో రివ్యూ పెట్టి తప్పనిసరిగా మరి ఇరిగేషన్ ప్రాజెక్టుతో సహా
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి కోరిక మేరకు ప్యాకేజ్ 9, 10, 11, 12 ఈ ప్యాకేజీను పూర్తి చేసి 1.5 ఎకరాలకి కొత్తగా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యుడు సత్యం గారు వారి కోరిక మేరకు కూడా అక్కడ జరుగుతున్న ఇరిగేషన్ పనులు కూడా వేగవంతం చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మిత్రులారా, మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను ఒక మాట పెట్టాలి. మరి అడ్లూరు లక్ష్మణ్ గారు, రాజ్ ఠాకూర్ గారు మరి పత్తిపాక ప్రాజెక్ట్ గురించి కూడా పదే నా ఎంబడి, విజయరమణారావు గారు కూడా పదే ఎంబడబడుతున్నారు. తప్పనిసరిగా అది నేను క్యాబినెట్ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తానని చెప్పి మనం చేస్తూ, నేను ఇరిగేషన్ మంత్రిగా ఒక మాట చివరిగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి గతంలో మేము వచ్చి తర్వాత చెప్పాలి. అంతగిరి ప్రాజెక్టు కూడా మరి కావంపల్లి సత్యనారాయణ గారి కోరిక మేరకు చేపడతామని చెప్పి మనం చేస్తూ, గతంలో ఇరిగేషన్ శాఖ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మీ అందరం క్యాబినెట్ మంత్రులను క్యాబినెట్లో నిర్ణయించింది ఒకటే, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎక్కడ తీసుకురాగలుగుతామో ఆ ప్రాజెక్టులకి మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము. ఈ ఐదేళ్లలో కొత్తగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు తీసుకురాబోతుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మంత్రులందరం కూర్చొని మరొక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. రైతులకి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము. ఎవరో పనికిరాని ప్రతిపక్షంలో మాట్లాడితే మీరు నమ్మొద్దు. ఇప్పుడు రికార్డు స్థాయిలో వచ్చిన వరి పంటకి ప్రతి గింజ కొనబోతున్నాము. సన్న రకాలకి ప్రతి గింజకి 500 రూపాయలు బోనస్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా సివిల్ సప్లైస్ మంత్రిగా మీకు చెప్పాలి, మీ అందరికి తెలుసు ఇప్పుడు రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నాం, కోర్స్ గ్రెయిన్స్. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు మరో 1-2 నెలల్లో మీ అందరికీ ఈ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి సూపర్ ఫైన్ వెరైటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం రాష్ట్రంలో. అదే 6 కిలోలు ఉచితంగా అని చెప్పి నేను మనవి చేస్తూ, తప్పనిసరిగా మరో వారంలో వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని అంశాల్లో రివ్యూ పెట్టి అన్ని అంశాలు నేను ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా మీ పక్షాన పోరాడతానని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రి మాటిస్తే మాట తప్పకుండా, మడమ తిప్పకుండా